ఇప్పుడంటే ఒక సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందని చెప్పడానికి అవి సాధించిన కలెక్షన్స్ బట్టి నిర్ణయిస్తున్నారు. అభిమానులు కూడా మా హీరో సినిమా అంత కలెక్ట్ చేసింది, ఎంత కలెక్ట్ చేసింది అని చెప్పుకుంటున్నారు. ఏ సినిమా టాప్లో ఉందో నిర్ణయిస్తున్నారు. కానీ ఒక 8 నుండి 10 సంవత్సరాల క్రితం ఒక్కొక్క సినిమా ఎన్ని సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకుంది అనే దాన్ని బట్టి సినిమా స్థాయిని నిర్ణయించేవారు. అలా 100 డేస్ అత్యధిక కేంద్రాల్లో ఆడిన టాప్ 5 తెలుగు చిత్రాలు ఏంటో చూద్దాం. సో లెట్స్ బిగిన్ టుడేస్ అవర్ ఎపిసోడ్. 8 నుండి 10 సంవత్సరాల క్రితం తెలుగులో ఎన్ని సెంటర్లో ఎన్ని రోజులు ఆడింది అనే దాన్ని బట్టి ఆ సినిమా స్థాయిని లెక్క కట్టేవారు. అలా మొదటి 5 స్థానాల్లో డైరెక్ట్గా షిఫ్ట్స్ లేకుండా 100 రోజులు పూర్తి చేసుకున్న టాప్ 5 తెలుగు చిత్రాలలో మొదటి స్థానం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర. 223 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు పూర్తి చేసుకొని ఇప్పటికీ టాప్ స్థానంలో ఉంది. రెండవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ 121 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది. తర్వాత స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి 144 కేంద్రాల్లో డైరెక్ట్గా శతదినం జరుపుకొని 3వ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన పోకిరి 136 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు పూర్తి చేసుకొని 4వ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర 118 కేంద్రాల్లో శతదినం జరుపుకునే 5వ స్థానంలో ఉంది. తెలుగులో మొట్టమొదటిసారిగా 100కు పైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా బాలకృష్ణ నరసింహనాయుడు పేరిట ఉంది. ఆ సినిమా మొట్టమొదటిసారిగా 122 కేంద్రాల్లో శతదినం జరుపుకున్న చిత్రంగా తెలుగులో రికార్డ్ నమోదు చేసుకుంది.